గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ యాప్లో ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి రావడానికి కారణం, నేను ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 4 యాప్లని ఉపయోగిస్తాను. ఇవి సమాచారంతో పాటు మన ఉనికిని తెలియజేసే విధంగా మీడియా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం యూట్యూబ్లో యూట్యూబ్ యొక్క ప్రోగ్రెస్ చెబుతున్నాను. యూట్యూబ్ 10,644 మంది సబ్స్క్రైబర్తో కొనసాగుతుంది. 10,644 మందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడున్న జనరేషన్లో యూట్యూబ్ ఎలా ముందుకెళ్ళచ్చు అనేదని కోణంలో పరిశీలిద్దాం. యూట్యూబ్ అనేది ఒక మొదట్లో తక్కువ మంది యూట్యూబ్ ఛానల్స్ని పనిచేసేవాళ్ళు. అందుకని మౌంటేషన్ పద్ధతిలో స్లోగా అందరూ చేరుకునేవాళ్ళు. కానీ లక్షలాది మంది ఉండటం వల్ల యూట్యూబ్ ఛానల్స్లో లక్షల ఛానల్స్ ఉండటం వల్ల వాళ్ళు కొన్ని రూల్స్ మార్చుకున్నారు. వాటి లెక్కలో కొన్ని యూట్యూబ్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాము. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ప్రారంభించవచ్చు. మన ఫోన్ ద్వారా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ప్రారంభించవచ్చు. యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించిన తర్వాత మన వీడియోస్ని ఆ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేయవచ్చు. దీనికి అనుసంధానంగా వైటీ స్టూడియో అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్, వైటీ స్టూడియో ఈ 2 అనుసంధానంగా ఉంటాయి. యూట్యూబ్ ఛానల్లో మనం ఇచ్చిన వీడియోలు టైమింగ్ ఎంత ఉంటుంది, ఎంత టైమింగ్ వరకు టైం క్యాలిక్యులేషను వైటీ స్టూడియోలో ఉంటుంది. అంటే ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్పాలనే ప్రయత్నంలో నేను చెబుతున్నాను కాబట్టి యూట్యూబ్ ఫోన్లోనే స్టార్ట్ చేయవచ్చు. పెద్ద కెమెరాలు ఏమీ అవసరం లేదు. సక్సెస్కి మార్గం అంటూ ప్రత్యేకంగా ఉండదు. ప్రజల్ని ఆకర్షించుకుంటూ సమాచార కోణంలో వారికి అవసరమైన విధంగా ప్రజలతో మమేకం అవుతూ ఉంటూ ఇష్టపడే విధంగా ఉంటే యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ పొంది ఉండాలి సంవత్సరం కాలంలో. మరి అదే సంవత్సర కాలంలో 4000 గంటలు మన వీడియోస్ని పబ్లిక్ వాచ్ అవర్స్గా ఉంటాయి. అంటే మన వాచ్ అవర్స్ని 4000 గంటలు పూర్తయి ఉండాలి. ఇది వైటీ స్టూడియోలో మనం మన క్యాలిక్యులేట్ అవర్స్ని ఎంతమంది చూశారు అనేది దాంట్లో వైటీ స్టూడియోలో కనపడుతూ ఉంటుంది. అయితే నేను ఇచ్చే సూచన ఏంటంటే, నేను 2021లో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ప్రారంభించాను. కానీ కరోనా టైంలో 2021 నుంచి అప్పుడప్పుడు వీడియోలు పెట్టేవాడిని. క్రమేణా మధ్యలో ఒకసారి మౌంటేషన్ అడిగారు కానీ దాన్ని తెలియక వదిలేశాను. తర్వాత 2023 నుంచి ఎక్కువ వీడియోలు చేయటం వల్ల నా 4000 గంటలు వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్తో పూర్తయిపోయారు. అప్పుడు పూర్తయిన తర్వాత $10 అయిన తర్వాత గూగుల్ పిన్ వస్తుంది. $10 తర్వాత అమెరికా నుంచి బొంబాయికి పోస్ట్ ద్వారా మనకి గూగుల్ పిన్ వచ్చింది. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత $10 నుంచి $90 అంటే $100 మనం పూర్తి చేసుకోగలగాలి. $100 అయిన తర్వాత యూట్యూబ్లో ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ద్వారా యూట్యూబ్లో అడ్వర్టైజ్ అమౌంట్, మన వీడియోస్కి అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ ద్వారా మనకు ఫస్ట్ పేమెంట్
$100 యొక్క పేమెంట్ అవుతుందంట. ప్రస్తుతం నేను యూట్యూబ్లో $28.96 ఉన్నానంటే నాకు ఇంకా $71 నేను చేరుకోవాలి. అంటే 11 నెలలు పట్టింది $29కి. అంటే ఇక నేను $71 పూర్తి చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు పట్టొచ్చని ఆశాభావం. అంటే ఇక్కడ యూట్యూబ్ అనేది అంత తేలిగ్గా ఉండదు. అయితే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మన వాయిసే మనకి ఒక పెద్ద ఎసెట్ లాగా మారుతుంది. సమాచార కోణం, మన వాయిస్, వివిధ రకాల వీడియోలు, ఆకర్షించే తత్వం, ఇవన్నీ కలగలుపుకొని మనం యూట్యూబ్ని సాధించగలుగుతాం. అయితే యూట్యూబ్కి ఉన్న పొజిషన్లో మన వర్క్ మానేసుకోకుండా మనకి టైంపాస్గా వీడియోస్ పెట్టుకుంటూ ప్రజలను ఆకర్షించే విధంగా, మన వైపు తిప్పుకునే విధంగా వీడియోస్ని కొనసాగించాలి. అందరికి ధన్యవాదాలతో. యూట్యూబ్ అనేది పార్ట్ టైంగా తీసుకోవాలి, కానీ మెయిన్గా యూట్యూబ్ ఈరోజు అంత తొందరగా అయ్యేది కాదు. వెయిట్ చేయాలి. లాంగ్ పీరియడ్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు. మొదట్లో తక్కువ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడైనా వారికి అంతే సమయం పట్టుద్ది. అందరికి ధన్యవాదాలతో. యూట్యూబ్ గురించి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. యూట్యూబ్లో అందరూ యూట్యూబ్ని కొనసాగించవచ్చు. కాకపోతే లాంగ్ టైం పడుతుంది అనేది మాత్రం తెలుసుకోగలగాలి. లాంగ్ టైం ప్రాసెస్లో యూట్యూబ్లో మనం విజయం సాధించగలుగుతాం. ఇంకా నేను 2 సంవత్సరాల్లో నా యూట్యూబ్కి సక్సెస్ అంటే $100 పూర్తి అవుతానని ఆశాభావం. ఇప్పుడు ప్రస్తుతం నా యూట్యూబ్ ఛానల్ ఆర్టీసీ సుధాకర్ కొడితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుద్ది. ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ప్రస్తుతం నాకు యూట్యూబ్లో 10,644 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా వాచ్ అవర్స్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో $28.96 కొనసాగుతుంది. అది $100 టార్గెట్. నేను సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని ఎప్పుడు చెప్పలేదు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి యూట్యూబ్లో ఆ వీడియోలు చూసి నచ్చితేనే మీరు చూడండి. నేనే సబ్స్క్రైబ్ చేయమని కానీ, లైక్ చేయమని కానీ, షేర్ చేయమని కానీ ఎప్పటికీ చెప్పను. అది మీ మనసుకి ఇష్టపడితేనే ఆ వీడియోస్ని చూడండి. ఇవంటే నేను కండక్టర్గా నా జర్నీలోని వీడియోస్ని, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ దాన్ని యూట్యూబ్లో పెడుతున్నాను. అంటే ఈ జర్నీ వీడియోస్ కాబట్టి లైక్ చేసిన వారు, చూడగలిగిన వారు చూడండి. అయితే నేను సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని ఎప్పటికీ చెప్పను. ధన్యవాదాలతో. మీ సుధాకర్ పరుచూరి. మీకు నచ్చితేనే వీడియోస్ చూడండి. నా ప్రయత్నం నాది. యూట్యూబ్లో ఇంకా నేను $71 అయితే యూట్యూబ్లో ప్రత్యేక గుర్తింపు పొందుతాను ఛానల్ ద్వారా. ఇంతే సమాచారం. ధన్యవాదాలతో. మీ సుధాకర్ పరుచూరి, ఉరిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యూట్యూబ్లో ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే నిరంతర వీడియోస్ని చేస్తూ అందరిని ఆకర్షించే విధంగా వీడియోస్ మార్చాలి. అంటే ఈ యూట్యూబ్లో సక్సెస్ అయ్యామంటే మన సినిమాతో పోటీ పడినట్టే భావించాలి. సినిమాలో ఉన్న ప్రేక్షకుల్ని మనం యూట్యూబ్ వైపు మార్చుకోగలిగే అంత శక్తి మనకుందని గ్రహించాలి. ధన్యవాదాలతో.